మహాత్మా గాంధీ గారి ఇది గాంధీ. జాతకం చూడండి. 2 అక్టోబర్ పోర్బందర్ మహాత్మా గాంధీ జాతకం. మహాత్మా గాంధీకి 13వ సంవత్సరం పెళ్లి. గాంధీ జాతకంకి 13th ఇయర్ మ్యారేజ్, చిన్న ఎర్లీ మ్యారేజ్. సో చూద్దాం. 13వ సంవత్సరం ఎక్కడ పడుతుంది? కాలపుష్పండంలో మేషంలో పడుతుంది. 13వ సంవత్సరం మేషంలో పడింది కాబట్టి మనకి లగ్నం ఏమవుతుంది? మనుషుల దాంట్లో సో కన్యా లగ్నం అవుతుందా? 0 to 9 years సింహ లగ్నం, 9 to 18 years కన్యా లగ్నం. సో కన్యా లగ్నానికి మార్స్ ఎక్కడ ఉన్నాడు? 2వ ఇంట్లో ఉన్నాడా? కాదు, కన్య ఎందుకు పడింది? ఇది 0 to 9 ఎందుకు అయింది? అంతే కదమ్మా. 9 పాదాలే కదా రాశి. ఓకే. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం చక్రాన్ని. సింహ మండలం నుంచి చక్రం స్టార్ట్ చేస్తాం. ఉమ్, 13వ నక్షత్ర పాదం ఏమిటి కాలపుష్పండంలో? ఓకే ఓకే. రోహిణి 1వ పాదం. ఇక్కడికి వచ్చేలాగా హస్త 1వ పాదం. ఓకే సార్, అర్థమైంది. ఏ హస్త 1వ పాదం, రోహిణి 1వ పాదం అన్ని 159లో ఉంటాయి కదా. రోహిణి, హస్త అండ్ శ్రవణ. మరియు శ్రవణ ఉమ్, 1వ పాదం మేషరాశిలో పడుతుంది. ఓకే, అర్థమైందా లేదా ఇది? అర్థమైంది. ఈ పాదాలు ఇక్కడ పడ్డాయి కాబట్టి ఇప్పుడు కన్యా లగ్నానికి ఈయన ఎక్కడున్నాడు? మన డిస్పాజిటర్ రాష్ట్రాధిపతి ఎక్కడ ఉన్నాడు? ఎవరు రాష్ట్రాధిపతి? ఎవరు? మేషరాశికి కన్యక. రాష్ట్రాధిపతి ఎవరు? కాదు కాదు, దేనికి బుధుడు. రాశి అధిపతి అడుగుతున్నారు ఇక్కడ? మేషానికి పడింది ఎక్కడ? సోల్ పాయింట్ పడింది. సోల్ పాయింట్ యొక్క రాష్ట్రాధిపతి. సోల్ సోల్ పాయింట్. పాయింట్ యొక్క డిస్పాజిటర్ మార్స్. మార్స్ మాస్ ఎక్కడున్నాడు? కన్యా లగ్నం. ఇక్కడ ఉన్నాడు, సెకండ్ హౌస్ లో. ఒక పాయింట్ వచ్చిందా? ఉమ్, 2వ పాయింట్ 7వ ఇల్లా? సోల్ పాయింట్ డిస్పాజిటర్ ఇక్కడ ఉంది. మాస్ ఇస్ ఇన్ సెకండ్ హౌస్. ఉమ్, 2వ పాయింట్ 7th హౌసా? జూపిటరా? జూపిటర్ ఇక్కడ. కన్యా లగ్నానికి 7th హౌస్ జూపిటరా? అవును సార్. సోల్ పాయింట్ అక్కడే జూపిటర్ టచ్ చేశాడా? సోల్ పాయింట్ టచ్ అయిపోయింది. సో సోల్ పాయింట్ లోంచి 159లో ఇది వచ్చింది. ఇప్పుడు 11th లో మూన్ ఉన్నాడు కదా, అవునా కదా? ఉమ్, కన్యా లగ్నానికి 11th లో చంద్రుడు ఉన్నాడు. అంటే ఉమ్. సెకండ్ పాయింట్ వచ్చేసింది. ఫస్ట్ పాయింట్ పాస్, సెకండ్ పాయింట్ జూపిటర్ వచ్చినప్పుడు పాస్ అయింది. కరెక్టా? ఏంటంటారు? నెక్స్ట్ ఏమన్నారు? సోల్ పాయింట్ జూపిటర్ తాకిన దాని వల్ల 7వ ఇల్లు యాక్టివేట్ అయిందని తెలుస్తుందా అంటున్నా. అంతే. అంతే కదా? ఉమ్, అంతే కదా? అవును సార్. సరే, ఇక్కడ మూన్ అండ్ రాహు ఉన్నారు. ఇక్కడ 11వ ఇంట్లో. ఆ, 11వ ఇంట్లో మూన్ అండ్ రాహు ఉన్నారు. మనకి 11వ ఇంటికి ఏ విధంగా సంబంధం ఏర్పడింది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ గా ఉందా? క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? ఉంది. ఆ, ఎట్లా ఇది సాల్వ్ అవుతుంది చెప్పండి. చెప్పగలరా? ఆలోచించగలరా? ఆలోచించగలరా?
అంటే ఆలోచించండి. నక్షత్ర పాదంకి లార్డ్ ఆహా, మళ్ళీ కదా. మనం ఒకటి చెప్పుకున్నామా, రెట్రోగ్రేడ్ ప్లానెట్. నక్షత్ర పాదం తాలూకా నక్షత్ర పాదం తాలూకా రెట్రోగ్రేడ్ ప్లానెట్ నక్షత్రం లార్డ్ రెట్రోగ్రేడ్ ఉంటుంది ప్లానెట్ కదా. 4, 8, 12ని యాక్టివేట్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఓకే, జూపిటర్ రెట్రోనా. ఓకే, ఈ ఇక్కడికి వెళ్తాడు. జూపిటర్ రెట్రో 4, 8ని 4, 8, 12 యాక్టివేట్ చేస్తుందని చెప్పుకున్నాం. జూపిటర్ నుంచి 4, 8, 12 యాక్టివేట్ అవుతుందని చెప్పుకున్నాం. ఆ రకంగా సరిపోతుందా లేదా? సరిపోయింది. అప్పుడు సరే. మూన్ వచ్చాడు పిక్చర్ లో. ఆ, 11th హౌస్ లేదు. వచ్చింది, మూన్ కాదు. 11th 11th హౌస్ హౌస్ పిక్చర్. అట్లా కాదు. ఇంకా మనకి రోహిణి నక్షత్ర పాదమైందా? అవును, అదే అడుగుతున్నా నేను. 11వ సంవత్సరం రోహిణి నక్షత్ర పాదమైందా? రోహిణి నక్షత్ర పాదం ఎవరిది? ఒక్క నిమిషం సార్, రోహిణి నక్షత్ర పాదం ఎలా వచ్చిందయ్యా అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ దాకా 10, కాదు 11, మేడం, 12, 13వ 13. పాదం ఏమిటి? రోహిణి 1వ పాదమా? ఈ 13th పాయింట్ రోహిణి. రోహిణి కాదు, ఇక్కడ అస్త. సారీ ఇక్కడ కదా రోహిణి. అస్త రోహిణి అన్ని కలిసినాయా? చూసారా, అస్త నేను రోహిణి శ్రవణం అన్ని కలిసినాయా? లాస్ ఆఫ్ రాస్తున్నారు యాక్షన్. కదా ఇక్కడ, రోహిణి అస్త శ్రవణము 1వ పాదం అని రాశారు కదా. రాసా. మీకు ఆలోచన వచ్చిందా? ఆ, మూనికి టచ్ ఉందనే ఆలోచన వచ్చిందా? ఆ విధంగా ఆలోచన వచ్చిందా? నేను అలాగే చెప్పాను. గెచ్చేసారా? ఇందాక మీకు అదే చెప్పాను. ఫస్ట్ నేను చెప్పింది మూన్ కనెక్షన్ దానికే చెప్పాను సార్. మూనికి ఏ విధంగా వచ్చింది అని అడిగాను నేను, సమాధానం రాలా, అందుకోసం అడిగాను. సోల్ పాయింట్ కి నక్షత్రాల వాడు మూన్. సోల్ పాయింట్ నక్షత్ర పాద లార్డు మూన్ అయ్యాడు. ఎట్లా ఉంది నక్షత్ర పాద చక్రం? అద్భుతమా? బాగుంది సార్, బాగుంది. మహా అద్భుతమా? ఇంతవరకు ఎవరైనా ఈ విధంగా చేశారా? లేదు. మీరు ఎక్కడన్నా విన్నారా? అద్భుతమా? నక్షత్ర పాదాలు ఎంత దారి చూపిస్తున్నాయో చూడండి. ఇది ఈ విధంగా మనం ఒక్కొక్క చార్ట్ ని నక్షత్ర పాద బేస్ చక్రాలు వేసుకొని చూసినామంటే 100% రిజల్ట్స్ కనపడతాయి. ఏజ్ ఆఫ్ మ్యారేజ్ 13th ఇయర్ అన్నారు కదా. అవును, 13th ఇయర్ అన్నది నాకు అంతవరకు అర్థమైంది. కానీ 13th ఇయర్ కి 13th మళ్ళీ పాదం ఏంటి? రోహిణి పాదము మీరు ఇక్కడ నుంచి ఒకటి. కౌంట్ సింహ మండలం నుంచి అదే మా 3 మండలాలు చూసినాం కదా. దేవ మండలం, మనుష్య మండలం, రాక్షస మండలం అన్నాం కదా. చక్రం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని. మనిషి మండలం నుంచి చేస్తే తెలివిగా ఉంటుంది. మేష మండలమా, సింహ మండలమా, ధనుర్మండలమా అంటే సింహ మండలం బెటర్ గా కనపడుతుంది అంట మ్యారేజెస్ కి. 13th పాదం ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి చూసుకోవచ్చు, కానీ మీకు అంత డైరెక్ట్ యాక్సెస్ కనపడదు. మీరు ఇప్పుడు ఇదే చార్ట్ ని వృషభ లగ్నంగా వేసి చూడండి. వృషభ లగ్నానికి ఏంటి? 2, 7, 11. ఇదే చార్ట్ ని 10 నుంచి 18 దాకా వేస్తాము. తర్వాత 18 వృషభ లగ్నం అయింది. ఆ 13వ సంవత్సరం వృషభ లగ్నానికి 2వ అధిపతి ఎవరు? మెర్క్యూరీ అయ్యాడా? పదమూడవ పాదం రోహిణి. ఓకే, 2వ లార్డ్ మెర్క్యూరియా? 7వ లార్డ్ మాసా? 11వ లార్డ్ గురువా? చూడండి. సోల్ పాయింట్ కి 7th పాయింట్ తీసుకోండి.
సోల్ పాయింట్ ఎక్కడ? సారీ, ఇది సోల్ పాయింట్ కాదులేండి. సోల్ పాయింట్ 13వ ఇక్కడ. 13వ సంవత్సరం సోల్ పాయింట్ కనిపెట్టాలి. 13వ సంవత్సరం కాలచక్ర పురుషకుండలి మేషరాశిని దాటుతుందా? ఉమ్, అదే సోల్ పాయింట్. అవును, ఇదే సోల్. దానికి ఏడో ఇల్లు ఏంటి? దానికి 7. ఉమ్, ఏమన్నారు? సూపర్. మీరు కనుక్కోవలసిన మెర్క్యూరీ అక్కడ ఉన్నాడా? మీకు కావాల్సిన మాస్ అక్కడ ఉన్నాడా? ఉమ్, సోల్ పాయింట్ లో జూపిటర్ ఉన్నాడా? ఆల్రెడీ ఇక్కడ 11th లాడు. అదే సోల్ పాయింట్ లో జూపిటర్ ఉన్నాడా? ఇక్కడ సరిపోయిందా చూపుతుంది. మీకు? ఎట్లా ఉంది? ఇది ఎట్లా ఎక్సలెంట్ ఉంది? గా సరిపోయింది. ఎక్సలెంట్ గా ఉమ్, సరిపోయింది. సరే, ఇక్కడికి వెళ్దామా? ఇప్పుడు మనం ఇది మకర ఆ, లగ్నానికి వెళ్దామా? దేవమండలం మకర నుంచి లగ్నానికి వెళ్దామా? చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మీరు దేవం ఫస్ట్ చెప్పిందేమో దేవ ఇది మండలం. చెప్పారు. ఇది మనుషు మండలం. రాక్షస నెక్స్ట్ మండలంలో పోదామా? మనుష్య చెప్పారు, ఇప్పుడు రాక్షస చెప్పుకోవాలి. రాక్షస పోదామా? పోదాం. ఎందుకొద్దు. రాక్షస మండలంలో లగ్నం ఏమవుతుంది? మకర లగ్నం అవుతుందా? ఉమ్, మకర లగ్నంలో శ్రవణం 1వ పాదం 13వ సంవత్సరమా? రాక్షస మండలంలో 13వ పాదం ఏమిటి? ఏమైంది 13వ పాదం? శ్రవణం 1వ పాదం ఎక్కడ పడుతుంది? ట్వెల్వ్ పాయింట్ ఏది? ఆత్మ బిందువు ఏది? కాలచక్ర పురుష కుండలిలో 13వ సంవత్సరం ఎక్కడ జరుగుతుంది? పరిగెత్తే వయసు ఎక్కడ పడుతుంది? వయసు పరుగు చక్రం ఎక్కడ ఉంది? ఇక్కడ ఎక్కడ పరిగెత్తింది? ఎక్కడ పరుగు? 13. ఇందులో కాలపురుష కుండలి 13 ఎక్కడమ్మా? మేషంలో కనపడుతుందా? అక్కడెక్కడ పడుతుంది? సారీ, అంటే 13th ఇయర్ సోల్ పాయింట్. ఓకే, ఆ, 13th ఇయర్ పరుగు సో చక్రం ఇక్కడే. ఎవల్యూషనరీ అన్న ఇక్కడే. ఆ, శ్రవణం 1వ పాదం కూడా ఆడనే పడుతుంది. ఓకే. మారదు. ఎందుకు ఉమ్, మారుతుంది? మార్క్ 3 మార్క్. మండలాలు. ఉమ్, మీరు ఎందుకు మార్చి రాస్తారు? కన్ఫ్యూజన్ లేదు అయిపోతుంది. లేదు లేదు లేదు, కన్ఫ్యూజన్. ఇప్పుడు ఈ లగ్నానికి 2వ అధిపతి ఎవరు? సాటర్నా? 7వ అధిపతి ఎవరు? సన్నా? రాక్షస మండలానికి ధనస్సు లగ్నం అయితే సెకండ్ అధిపతి శాటన్ అయ్యాడు. 2వ అధిపతి రెండులో రాయాలి. లగ్నం అని రాయాలా? లగ్నం ఏమి మీరు ధనుర్ లగ్నం రాశారు? ఇదిగో పరిణామ ధనుర్లగ్నం. లగ్నం ఏదో రాయమన్నా. పరిణామ లగ్నం రాయమన్నా. పరిణామానికి 2వ అధిపతి వీనస్. పరిణామ లగ్నం రాయనమ్మా. పరిణామ లగ్నం ఏంటి? పరిణామ లగ్నం మీకు మకరం. ఎవల్యూషనరీ లగ్నం మకరం అయింది. ఎక్కడి నుంచి తీసినప్పుడు? ధనుర్మండలంలోంచి తీసినప్పుడు. ఓకే. పరిణామ ఎవల్యూషన్ లగ్న మకరము when we start the chakra from the రాక్షస మండల. రాక్షస మండలంలో నుండి తీసాము. మకరము పరిణామ లగ్నం అవుతుంది. ఇందాక తులా లగ్నం పరిణామ లగ్నం మీకు అర్థం కాలేదు అనుకోండి. కదా అర్థమైంది ఇది చేసినా కూడా ఇంతసేపు చేసినా కూడా మీరు అర్థమైంది బాబు, అర్థమైంది. నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానని చెప్తున్నా కదా. అదే ఎందుకు అవుతున్నారు? నా మైండ్ లేదు లేదు లేదు, వేరే ఉంది మైండ్. చెప్పండి. మైండ్ ఎక్కడో పోతుంది. అందుకనే నేను స్థిరంగా చేయాలంటే 2వ అధిపతి ఎవరు? రాసుకోండి. 2వ అధిపతి ఎవరు? శని అయ్యాడా? శాటన్. 7వ అధిపతి ఎవరు? మూడు అయ్యాడా? సరే,
11వ అధిపతి ఎవరు? మార్స్ అయ్యాడా? లెవెన్ కనెక్షన్స్ వచ్చినాయా లేదా సోల్ పాయింట్ తోటి? 2 7 సోల్ 11 పాయింట్ తోటి కనెక్షన్ వచ్చిందా లేదా? ఎస్ ఆర్ నో? సాటర్న్ రెండో ఆధిపత్యం సోల్ పాయింట్ కి రెండో ఆధిపత్యం ఏది? సోల్ పాయింట్ రెండో ఆధిపత్యం ఇంట్లో శాటర్న్ ఉన్నాడు, కుజుడి ఇంట్లో, కరెక్టా? అప్పుడు రెండో ఇంటికి కనెక్షన్ అయిపోయినట్టేనా? సెవెంత్ నక్షత్ర పాదంలో సెవెంత్ మూన్ కనెక్షన్ వచ్చినట్టేనా? మీరే కరెక్ట్. నక్షత్ర లాంటి ఎవరు? మూనా? నేను తప్పు రాశాను సార్, నేను తప్పు సెకండ్ రాశాను. లార్డ్ సాటర్న్ ఈ సిట్స్ వృచ్చిక లెవెన్త్ లో కూర్చో ఉన్నాడు, ప్లస్ సెకండ్ లార్డ్ అయ్యాడు. సోల్ పాయింట్ ఏ విధంగా కనెక్షన్ అయింది? 211 కనెక్ట్ అయిపోయింది. రెండవ ఆధిపత్యాన్ని, సోల్ పాయింట్ యొక్క రెండవ ఆధిపత్యం శాటర్న్, కరెక్టా? ఆ విధంగా కనెక్షన్ తెచ్చుకోవచ్చా? అవును. రెండవ ఆధిపత్యం నక్షత్రం పాదం మూన్ అయిందా? లేదు, అయింది కదా, అట్లా కనెక్షన్ అయిందా? సో మూడు శాటర్న్కి 1.5 ఉందా కనెక్షన్ ఉందా? శాటర్న్ యాక్టివేట్ అవుతాను, శాటర్న్ 1.5 యాక్టివేషన్ వచ్చిందా? అయింది. ఎట్లా ఉంది? శాటర్న్ నుంచి 1.5 కొట్టండి, 159. శాటర్న్ నుంచి శాటర్న్ ఎక్కడున్నాడు? ఇది సంగతి. జూపిటర్ని వెనకేస్తున్నాం అనుకో, అయిపోయిందా మీకు? ఎట్లా వచ్చింది చూడండి కనెక్షన్స్. సూపర్. ప్రాక్టీస్ చేస్తారా? హోంవర్క్ చేస్తారా అందరూ? 240 చాట్లు ఇచ్చిన, ఒక్కరు కూడా ఒక చాట్ కూడా చేయలేదు. చెయ్యాలి బాబు, చెయ్యాలి. అంత కష్టపడి నేను ఫ్రీగా ఇస్తే మేము లక్షలు డబ్బులు ఖర్చు పెడతా ఉంటున్నారు, కానీ దీన్ని సులభంగా ఫ్రీగా ఇస్తే ఎవరు మర్యాద? రీసెర్చ్ చేసి కనిపెట్టారు మేడం. జ్యోతిష్యంలో ఇది కొత్త కొత్త పరిణామము. జ్యోతిష్యం యొక్క కొత్త పరిణామం. జ్యోతిష్యం యొక్క కొత్త పరిణామము మహాత్మా గాంధీ చార్ట్ హెడ్డింగ్. కొత్త పరిణామం, న్యూ ఎవల్యూషన్ ఇన్ జ్యోతిష్. నక్షత్ర పాదచక్రం, న్యూ ఎవల్యూషన్ ఇన్ జ్యోతిష్, నక్షత్ర పాదచక్రం, జ్యోతిడ. న్యూ ఎవల్యూషన్ థియరీ ఇన్ జ్యోతిష్, నక్షత్ర పాదచక్రం. దీన్ని నక్షత్ర పాదచక్ర థియరీ అని చెప్పుకోవచ్చా? చెప్పాలి. దీని పేరు మీరు నక్షత్ర పాద చక్ర థియరీ. పాదచక్ర థియరీ, నక్షత్ర పాద చక్ర థియరీ. నక్షత్ర పాద చక్ర థియరీ అని కూడా రాయండి, ఏముంది? నేను థియరీ కాదు, ఇది థియరీ కూడా కాదు, ఇది ఫ్యాక్ట్స్. నేమ్ ఇచ్చేసారు రెడ్డి రూలింగ్ ప్లానెట్స్. దిస్ ఈజ్ వాట్ ఈస్ రెడ్డి రూలింగ్ ప్లానెట్స్. ఇదే నేను చెయ్యాలనుకుంటున్నాను. ఈరోజు మీరే క్లియర్ గా చెప్పాలి అని ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా. బట్ ఇన్ఫాక్ట్ యూ హ్యావ్ ఫిల్డ్ ద గ్యాప్స్ టుడే. గ్యాప్స్ అన్ని ఫిల్ అయ్యాయి. ఇవాళ అన్ని గ్యాప్స్ ఫిల్ అయ్యాయి. చేయలేదు కదా, హోంవర్క్ చేస్తే కదా అర్థమవుతుంది. దిస్ ఈజ్ ఆర్ఆర్పి కాన్సెప్ట్. ప్రాక్టీస్ చేస్తే బట్ మనం చెప్పగలం.
కాన్సెప్ట్ ఆఫ్ నక్షత్రపాద చక్ర థియరీ. కాన్సెప్ట్ ఆఫ్ నక్షత్రపాద చక్ర థియరీ. అది మీటింగ్ పెట్టి ఇది అయిపోయిందా టైము? ఉంది సార్. అంటే ఇంకో ఇప్పుడు మనం చాప్టర్ ఇక్కడ రాద్దామా? ముఖ్యంగా ఇక్కడ నేను మీరు ఇప్పుడు చెప్పబోయింది ఈ 13th ఇయర్ లో ఒక నక్షత్ర పాదం ఏదైతే టచ్ అయిందో, స్టార్ పాదం ఏదైతే టచ్ అయిందో, ఆ స్టార్ కి ఒక కాన్స్టలేషన్ ఉంటుంది. ఇక్కడ మూన్, ఆ కాన్స్టలేషన్ ఏంటయ్యా అంటే దాని తాలూకా 3 నక్షత్రాలు విచ్ ఆర్ రోహిణి, హస్త అండ్ శ్రవణ. ఈ మూడు కూడా అగ్రిమెంట్ అవుతాయి ఎట్ ద టైమ్ ఆఫ్ ఎన్ ఈవెంట్. అదేమంటారు? అగ్రిమెంట్ అవుతాయి. కాంకరెన్స్. ఈ మూడు కాంకరెన్స్ పాయింట్ మేష రాశి 1వ పాదం. ఈ మూడు కాంకరెన్స్ పాయింట్, సోల్ పాయింట్. కాంకరెన్స్ పాయింట్ ఆఫ్ ఆల్ దీస్ 3, ఈ కాన్స్టలేషన్ అంతా కూడా ఇది సోల్ పాయింట్. ఈ మూడు కంకర్ అయింది ఎక్కడ అంటే మేషంలో కంకర్ అయ్యాయి. ఈ మేషంలో కంకర్ అయిన ఏదైతే పాయింట్ ఉందో వాటిని మళ్ళీ మనం కాంకరెన్స్ గా చూసాము. ప్లస్ ఆల్సో వాటిని 3 మండలాల్లోకి కూడా మళ్ళీ మనం వాటిని డివైడ్ చేసుకున్నాము. దైవ మండలం, మనుష్య మండలం, రాక్షస మండలం నుంచి కూడా మళ్ళీ మనకి 271 కనెక్టివిటీ వచ్చింది. మరియు దుర్వాస మునిని 3 విభజనలు చేశాం. ఎప్పుడైతే ఇలా ఈ మూడు కాన్స్టలేషన్స్ అగ్రిమెంట్ లోకి వచ్చినప్పుడే ఆ ఈవెంట్ అనేది టైమింగ్ అవుతుంది. అప్పుడే అది ఫ్రక్టిఫికేషన్ అనేది మనం. అవును సార్, ఈవెంట్ అనేది కాదు. 2-7-11 లాజిక్ కానీ హౌసెస్ కానీ ఏ విధంగా అయినా అది స్టిమ్యులేట్ చేయాలి. ఎప్పుడైతే ఒకటి అగ్రి అవుతుందో మిగతా 2 ఆటోమేటిక్ గా అగ్రి అవుతాయి. ఒకటి అగ్రి అయితే చక్ర ఫ్రీక్వెన్సీ. అవును, మిగిలినవి ఆబ్వియస్ గా అగ్రి అవుతాయి. ఫ్రీక్వెన్సీలో ఏది మిస్ అవ్వదు, అది దీని యొక్క అద్భుతం. అవును, జ్యోతిష్యం యొక్క అద్భుతం ఇది. దీన్ని మనం బయటికి తీసుకురావాలని పెట్టాము. ఓన్లీ లగ్నం పట్టుకునే పోవాల్సిన అవసరం లేదనే దానికి ఇది. లగ్నమే ప్రధానము అనే పాటలో నుంచి ఈ పాటలోకి తీసుకొచ్చాం. D9 తాలూకా రోల్ ప్లే అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్ గా ఎవిడెంట్, చాలా క్లియర్ గా. నక్షత్రం యొక్క ఎవిడెన్స్, నక్షత్రం ఏం చేస్తుంది అనేది కనిపెట్టు. నక్షత్ర నాడి, నక్షత్ర నాడి అని కాదు, నక్షత్ర పాద నాడి. నక్షత్ర పాద, అవును, నక్షత్ర పాద నాడి, నక్షత్ర పాదం యొక్క నాడి రోల్. నక్షత్ర పాద రోల్ ప్లే ఇన్ జ్యోతిడ. జ్యోతిష జ్యోతిడ. ఇంకోటి చేస్తారా? చేద్దాం సార్. ఏమైనా అంటే చార్ట్ పెట్టారా మీరు నాకు? దాంట్లోనే ఉన్నాయి కదా వేరే చాట్లు. అదొద్దా, ఇంకోటి ఏమైనా పెట్టమంటారా? పెట్టేదా? చాట్ పెట్టేదా? పెట్టండి సార్. ఒక క్రిటికల్ చాట్ పెడతాను. మంజుల్లా ఆమె నాకు పని ఏమండి, పని నాకు చెప్పండి సార్ అంటుంది. ఇది ఈ చాట్ పెడుతున్నాను. ఈ చాట్ ఒక పురుష జాతకం.
ఎక్కడ పెట్టాలి మధురి మేడం? ఓకే, పెట్టాను. చూడండి మేడం, ఓపెన్ చేశారా? అది పెట్టారు కదా. అది అదేం చేశారు? చేశారా? ఇంకోటి కూడా పెడతాను. ఇది చూడండి, 27వ సంవత్సరం పెళ్లి మేడం ఈ జాతకం. పెట్టారు కదా. కావాలి, మీది పంపించింది నాకు రావద్దు. రాలేదా? రాలేదా? వస్తుంది సార్, పంపండి. మహాత్మా గాంధీ ఇంకొకటి ఏదో పేరు హరికిషన్ కోరెడ్డి, విశాలాబాద్, కరీంనగర్. చూశారండి, 89 కదా. కదా మేడం, పెట్టేశారా? ఓపెన్. పెట్టారు కరెక్టా? రాలేదు, నాకు రాలేదు. ఎవరు రాలా? నేను పంపింది నాకు రాలేదు. రాలేదా? మళ్ళా పెట్టేదా? ఇప్పుడు ముందు ఇది ఇది చేసేద్దాము. వచ్చింది సరే సరే అయితే ఫస్ట్ ఇది చేద్దాం సార్. రాకపోతే వదిలేదు. ఇదేదో వచ్చింది నాకు అసలు ముందు వాట్సాప్ లో చూద్దాం సార్. వాట్సాప్ లోనే పెట్టినా. ఇది చూద్దాం ఫస్ట్, వచ్చి చార్ట్ కనిపిస్తుందా? ఇది వచ్చిందా? కనిపిస్తుందా? ఇది ఒక పురుష జాతకం. ఓకే, 27వ సంవత్సరం పెళ్లి. 27 మ్యారేజ్. చూడండి, ఇతనికి సంతానం లేదు. ఎందుకని? డిస్టెన్స్ చూసారా? చెప్పండి. సంతానం లేదనే దానికి ఇద్దరు చూడాలి. చూడండి మేడం, 27 సంవత్సరం పెళ్లి. 27 నక్షత్రం ఏంటి? విశాఖ 3వ పాదమా, పునర్వసు 3వ పాదమా, పూర్వటాది 3వ పాదమా కాదా? 27వ నక్షత్ర పాదం. 27 27 నక్షత్ర పాదం. 0 to 9 పునర్వసు 3వ పాదం వద్దే, లేకపోతే విశాఖ 3వ పాదం వద్దే, లేకపోతే ఆ చార్ట్ ఉంది కదా, అది మెమరీ పెట్టుకోవాలని చెప్పాను. ఫస్ట్ టాప్ చార్ట్. 10 to 18, 19 to 27 ఇక్కడే ఉంది. పాదం.
సో లగ్నం ఏమైంది? మిథున లగ్నం కానీ, తులా లగ్నం కానీ, లేదా కుంభ లగ్నం కానీ అవుతుంది కదా. ఉమ్. మీ దేవ మండలంలో పోతే మిథున లగ్నం, మనుష్య మండలంలోకి వస్తే తులా లగ్నం, లేదా ఇట్లా తీసుకోవచ్చా? అన్ని ఇక్కడే పునర్వసు మూడో వచ్చాయి పాదం సార్, అన్ని అన్ని అక్కడే ఇక్కడే వచ్చాయి. ఆ, అంతే. అంటే వీటి 159 కొట్టండి. 159 కొట్టండి మేడం. భద్రం ఉమ్, మూడో పాదం. ఉమ్. లగ్నం తులా లగ్నం ఏంటి? తులా లగ్నానికి 2, 7, 11 చూడండి. తులా లగ్నం 2, 7, 11 మాస ఏడా ఉమ్. 11 మూన్ అయ్యాడు. 11 సన్ అయ్యాడు. మ్యామ్ 11 తులా లగ్నం 11 మూన్ కాదు సన్ను. తప్పేశాను మూన్ కూర్చో ఉన్నాడు 11లో. తప్పేశాను తప్పేశాను. ఉమ్. సరిపోయిందా లెక్క? సెవెంత్ రాశి లెక్క లగ్న సరిపోయిందా? 2711 ఉమ్. కి మార్స్ సన్. సరిపోయినారా? యాక్టివేట్ చేసారా? మార్స్ సన్ అంతేగా, అయిపోయింది. ఆల్ సెట్ ఆల్ సెట్. ఆల్ సెట్, వెల్ సెట్. ఓకే, అది తమాషా. కానీ లగ్నం వచ్చి ఇతనికి తులా లగ్నం అయింది. శుక్రుడిని డెఫినెట్ గా ఇది కావాలన్నమాట, మగవాళ్ళ జాతకం కాబట్టి అవును సార్. శుక్రుడి యొక్క కనెక్టివిటీ ఉండాలి. ఎందుకు, ఎట్లా వచ్చింది శుక్రుడి కనెక్టివిటీ చెప్పండి. ఒక పురుషుడికి జయం పెళ్లి కావాలంటే శుక్రుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు. వైఫ్ కదా, వైఫ్ అవును లేకుండా పెళ్లి ఎట్లా అవుతుంది? అవ్వదు. వైఫ్ ఎక్కడుంది? వైఫ్ ఎక్కడుంది? రెండో వైఫ్ ఆధిపత్యం కేతుతో. ఇంట్లో ఉందా? అవును. రెండో ఆధిపత్యం ఇంట్లో ఉందా? ఆ, అది సంగతి. రెండో ఆధిపత్యం ఇంటితో కేతువుతో కలిసి ఉండాలి. 27వ సంవత్సరం మ్యారేజ్. ఓకే. ఎట్లా ఉంది? ఎట్లా కనిపెట్టచ్చు? దీన్ని బాగా ఈజీగా కనిపెట్టచ్చా? కనిపెట్టకూడదు. చూస్తాను. ఈజీయే. ఇప్పుడు నో కిడ్స్ హౌ టు ఎందుకో ఫైండ్ చెప్పండి. అవుట్. తెలిసింది కాబట్టి చెప్పాము. తెలియకుండా పోతే 27వ సంవత్సరం పెళ్లి జరగదని ఎట్లా చెప్తాం? అవును అది కదా మనం అవును చూడాల్సింది. సార్. తెలిసిన అవును చేతను చేస్తున్నాం, తెలియని చేతను చేసేది కదా ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేశారంటే అవును సార్. ఈజీగా ఈ సంవత్సరం అట్లా చాట్ చూస్తానే ఇది ఈ సంవత్సరం పెళ్లి అయిపోతుంది అనేది ఖచ్చితంగా చెప్తాం. అవును ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అవును. అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది సార్. ఉమ్. ఇంకా ఇంకేం కావాలి? పిల్లలు పిల్లలు చెప్పండి. ఉమ్. పిల్లలు ఎందుకు ఈయనకి కాలేదో పిల్లలు చెప్పండి. ఎందుకు పుట్టలేదు? ఉమ్. ఈయనకి పిల్లలు ఎందుకు పుట్టలేదు? ఎందుకు పుట్టలేదు? పిల్లలు పుట్టాలంటే ఎవరు? జూపిటరా? ఉమ్. జూపిటర్ ఏ నక్షత్రంలో ఉన్నాడు? జూపిటర్ బ్యారన్ సైన్ లో ఉన్నాడు. బ్యాలెన్స్ అయితే ఉన్నాడు. చెప్పచ్చా బిడ్డలు పుట్టడం కష్టమని? ఉమ్. సరే, ఈ లగ్నం ఏంటి? మిథున లగ్నమా? మిథున లగ్నం. మిథున లగ్నానికి 5వ అధిపతి. వీనస్ 5వ వీనస్ కి ఎవరితో సంబంధం ఉంది? సన్. వీనస్ కేతుతో. కేతు పైగా వీటితో లెసర్ డిగ్రీస్. సంబంధం ఉంటే బిడ్డలు పుట్టరా? ఆడపిల్లలు పుట్టరు. అవును. సరే, మగపిల్లలకాయ పుడతారా? పుడతారా? ఫిఫ్త్ లార్డ్ ఎఫ్లిక్టెడ్ సార్. ఉమ్. సో ఫిఫ్త్ లార్డ్ దారుణంగా ఎఫ్లిక్టెడ్. ఉమ్, బిడ్డను వచ్చే జూపిటర్ అనే కదా కారకుడు. చైల్డ్ కారకుడు ఎవరు?
ఆయన రెట్రోగేట్ అయ్యాడు, ఆయన దెబ్బతిన్నాడు కదా. అవును. మరియు వీనస్ దెబ్బతిన్నాడా లేదా? అవును. ఉమ్, అండ్ హెమ్డ్, వీనస్ హెమ్డ్ బై కేతు అండ్ రాహు, డైరెక్షన్ ఉమ్, వైజ్. ఉమ్. ఇప్పుడు సన్ యొక్క డిగ్రీలు 8. సన్ ఎవరిని తాగుతాడు? మార్స్ని తాగుతాడు కదా. సన్ పోయి మార్స్ని తాగుతాడు.